జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్దే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. ఇది భగవద్గీతలోని సాంఖ్యయోగంలో 27వ శ్లోకం. దీని అర్థం ఏంటంటే, పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు, అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపదగదు. అంటే అనివార్యం, తప్పనిసరిగా జరిగిద్ది, దీని గురించి శోకించదగదు అని చెప్పి శోకింపవద్దు అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అయితే మనం దీన్ని ఒకసారి మన ప్రాపంచిక విషయంగా ఏం జరుగుతుందో మాట్లాడుకుందాం. ప్రాపంచిక విషయంగా మరణించిన వారి గురించి, అంటే ఎవరికైతే ఆప్యాయత ఎవరి మీదైనా ఉంటుందో వారు మరణించినప్పుడు దుఃఖించకుండా ఉండటం అనేది అసలు ఉండదు. కాకపోతే మోతాదులో తేడా ఉంటుంది, కానీ అసలు దుఃఖించకుండా ఎవరు ఉండలేకపోతున్నారు. నేను ముందే చెప్పాను, ఆప్యాయత ఎవరి మీద ఉన్నా వాళ్ళు చనిపోతే, ఇంకా ఏదో కొన్ని పరిస్థితులు వీళ్ళు ఎప్పుడు పోతారని ఎదురు చూసేవాళ్ళు పోతే దానికి సంబంధించిన వాళ్ళు బాధపడకుండా ఉంటారు, అది వేరే విషయం. ఎవరి మీద ఆప్యాయత ఉంటే తప్పనిసరిగా దుఃఖించడం అనేది జరుగుతూనే ఉంటుంది. మరేంటి ఇక్కడ చెప్పుకోవాల్సింది అంటే, మనకి ఎంతో గొప్ప పేరు వచ్చిన వాళ్ళు ఏ రంగంలో ఉన్నా సరే, వ్యాపార రంగంలో అయినా, సినిమా రంగంలో అయినా, రాజకీయ రంగంలో అయినా, ఎలాంటి పారిశ్రామికవేత్తలైనా, గొప్ప వాళ్ళు ఎంతమంది అయినా సరే, అంత ప్రపంచం మొత్తం మీద ఫేమస్ అయిన వాళ్ళు కూడా ఇలాంటి సంఘటనలో వాళ్ళు కూడా దుఃఖిస్తూనే ఉంటారు. ఎవరు అలా దుఃఖించకుండా కొంతవరకు ఉంటారంటే, కేవలం పూర్తి ఆధ్యాత్మిక విషయంగా, ఆత్మజ్ఞానపరంగా ప్రయత్నం చేస్తూ ఆ దారిలో ఉన్న వాళ్ళకి అంత దుఃఖం ఉండదు. ఆ దారిలో ఉన్న కొందరికి ఉంటుంది. ఎవరైతే పూర్తిగా కృష్ణ పరమాత్మని తప్పకుండా ప్రతిదీ ఆయన మాట వింటూ దాన్ని బాగా వంట పట్టించుకొని అలానే ఉందాము అని చెప్పి నిర్ణయించుకొని దాన్ని డెవలప్ చేసుకుంటారు, అలాంటి వాళ్ళు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు దుఃఖించకుండా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఈ సందర్భంగా మరి ఈ వీడియో మనకి ఏమి ఉపయోగం ఉంది అని చెప్పుకుంటే అదే నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. చివరి వరకేనండి. క్రియాయోగ గురించి బాగా ప్రచారం చేస్తున్న సందర్భంలో పరమహంస యోగానంద గారు అమెరికాలో ఆ ప్రచారం జరుగుతున్నప్పుడు, ఎప్పుడైతే దానికి బాగా నేమ్ వచ్చిందో, ఇట్లా ఇండియా నుంచి వచ్చారంటే ఒక స్వామీజీ చాలా బాగా చెప్తున్నారు. ఎంతోమంది తక్కువ టైంలో ఆయన దగ్గరికి వెళ్తున్నారు, క్రియ నేర్చుకుంటున్నారు, ఉపన్యాసాలు వింటున్నారు. ఏంటి ఆ గొప్పతనం తెలుసుకోవాలి అని చెప్పి అక్కడ కూడా ఒక గొప్ప వ్యాపారవేత్త కొంచెం కష్టపడి యోగానంద గారు అపాయింట్మెంట్ తీసుకొని ఒకసారి కలుస్తారు. కలిసినప్పుడు ఏమడుగుతారంటే, నాకు 24 గంటల్లో నా వ్యాపారం తప్పితే రెండవటికి టైం ఉండదు, అందుకని నేను ఎక్కువసేపు ప్రతిరోజు దీని గురించి టైం కేటాయించలేను, సాధన కూడా చేయలేను, అందువల్ల నాకు ఒక్క మాటలో అర్థమయ్యేట్టుగా ఈ ఆధ్యాత్మిక గురించి చెప్పగలరా అని అడుగుతారంట. అంటే ఎందుకు చెప్పలేను, తప్పకుండా చెప్తాను, బాగా వినండి మనసు పెట్టి అని చెప్పి అప్పుడు పరమహంస యోగానంద గారు ఒక మాట చెప్తారు. అదేంటంటే, ప్రతిరోజు నువ్వు నీ యొక్క చివరి రోజు, అంటే ప్రతి మనిషి చనిపోతారు కదా, దాన్ని ఒక్కసారి గుర్తు చేసుకో, ప్రతిరోజు ఒక్కసారి గుర్తు చేసుకో ఉదయం అని చెప్తారన్నమాట. అవును, దీనివల్ల నాకేం తెలిసింది అంటే, సరే మీరు మొదలు పెట్టండి, అది గుర్తు చేసుకోవడం అప్పుడు తెలిసింది అంటారు. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు అతను, మాట చూద్దామని చెప్పి ఆ తర్వాత 2వ రోజు నుంచే మొదలు పెడతారు అలా గుర్తు చేసుకోవడం. అలా ప్రతిరోజు గుర్తు చేసుకుంటూ ఉండగా తర్వాత ఇంకొంచెం ఎక్కువసార్లు గుర్తు రావడం మొదలైద్ది అతనికి. గుర్తొస్తూ అప్పుడు అర్థం అవడం మొదలైద్ది. అంటే 24 గంటలు ఒక క్షణం తిరిగి లేకుండా నేను సంపాదిస్తున్నాను, డెవలప్ అయ్యాను, చాలా ఆస్తులు కూడబెట్టాను, కానీ వయసు పెరిగిపోతుంది, ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే కదా మరి ఆ రోజు రాగానే అన్న ఆలోచన అప్పుడు మొదలైద్ది.
మొదలవగానే అప్పుడు ఇక ఆ ఆదుర్ద అన్నీ తగ్గించి కొంచెం ఆరోగ్యం చూసుకుంటా, కొంచెం ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకుంటా, అలా కొంచెం ప్రశాంత అతనికి మొదలైద్ది. అది మొదలు కాకపోతే మరి అతని జీవితం చివరికి అందరిలాగానే అయిపోయేది కదా, జీవితం యొక్క సార్థకత ఏదో తెలియకుండానే అయిపోయేది కదా. అట్లా మనం ఇక్కడ దుఃఖించటాలు అవన్నీ ఉంటాయి. అయినా సరే ఇలా మనం గుర్తుపెట్టుకుంటే కొంత మార్పు అనేది వస్తూ దానికి సంబంధించిన ఆధ్యాత్మిక దారిలో నడవడం మొదలైతే నేను చేసింది కూడా అదే పని చిన్నప్పటి నుంచి కూడా. కర్మలను ఆచరించుటైంది నీకు అధికారము కలదు కాని వాని ఫలితము పైన లేదు. నీవు కర్మఫలమునకు కారణము కారాదు, అట్లని కర్మలను చేయుట మానరాదు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి.